దేవుణ్ణి భక్తుడు కలుసుకునే విధానం, దేవుడు భక్తుడు ఇద్దరు కలిసి వ్యవహరించే విధానం ఇప్పుడు నేను సముద్రాన్ని గూర్చి అలల గూర్చి చెప్పిన రెండు విధాలుగా ఉంటుంది. కొంతమంది దేవుణ్ణి కలుసుకుంటారు, కానీ పైన గాలికి వచ్చేటువంటి అలల్లాగా పైన కలుసుకుంటారు. కొంతమంది దేవుణ్ణి స్పర్శించేటువంటి తీరు, దేవుణ్ణి కదిలించేటువంటి తీరు, దేవుణ్ణి కలుసుకునే తీరు లోతులో నుండి పుట్టే అలలాగా ఉంటుంది. అది ఎంత శక్తివంతంగా ఉంటుందంటే దాన్ని వర్ణించలేం. మళ్ళీ చెప్తా, దేవుణ్ణి ఒక వ్యక్తి, ఒక భక్తుడు కలుసుకునే తీరు రెండు విధములు. పైన వచ్చేటువంటి గాలి వల్ల పుట్టేటువంటి అలల్లాగా కలుసుకోవటం, సముద్ర గర్భంలో ఏర్పడినటువంటి కదలికను బట్టి లోపలి నుండి పుట్టే అలలాగా దేవుణ్ణి కలుసుకోవటం. దేవుడు కూడా ఏం కోరుతున్నాడంటే, వినండి, మనందరి నుండి దేవుడు ఆశించేది ఏంటంటే పైపైన మనం ఆయన్ని కలుసుకోవటం అనేది దేవునికి ఇష్టం లేదు. దేవుని హృదయంలో ఒక అల పుట్టింది. ఆ అల దేవుని హృదయాంతరంగంలో పుట్టింది. అది భక్తుని అంతరంగాన్ని పిలుస్తుందట. స్తోత్రం. ఎక్కడ పుట్టింది? దేవుని హృదయంలో పుట్టిందట ఒక అల. ఆ అల తన దాసుణ్ణి, దాసురాలని పిలుస్తుందట. మన అంతరంగంలో ఉన్న అలల్ని కదిలిస్తుంది. ఇదే టైపు భక్తుని హృదయంలో అల పుడితే, వినండి, భక్తుని హృదయాంతరాళములో అల పుడితే అది దేవుని హృదయంలో కూడా తాకిద్దట, దేవుని హృదయాన్ని కూడా కదిలించిద్దట. అలా కదిలించిన వాడే దావీదు. దావీదుని గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా? నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అన్నాడు. నా హృదయానుసారి అయినటువంటి మనుష్యుడు, దేవుని హృదయానుసారి అనే బిరుదు పొందినటువంటి వాడు, ఆ పేరు పొందినవాడు దావీదు. దావీదు సంగతి సరే, కొరహు కుమారులు కూడా ఆ స్పర్శను పొందారు. బైబిల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి, పరిశుద్ధ గ్రంథంలో ప్రఖ్యాతిగాంచిన భక్తులందరూ కూడా దేవుణ్ణి అలా కలుసుకున్న వాళ్ళే. ఆ విధంగా దేవుణ్ణి కలుసుకున్న వాళ్ళు ఇక సామాన్యులా లేరు. జనములకు దీవెనకరంగా మారిపోయారు, జనములకు ఆశీర్వాదకరంగా మారిపోయారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభుని పైన కలుసుకోవటం ఉంది, యేసు ప్రభుని లోతులో కలుసుకోవటం ఉంది. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు పక్కనే ఉన్నాడు, కానీ యేసును మనసులో కలుసుకోవాలా, యేసు మనసు తెలుసుకోవాలా యూదా. ఏ కాడికి ఈయన ఏదన్నా ఒక హోదాని పొందుతాడేమో, ఆయనతో పాటుండి మనం కూడా మనకు తగ్గ హోదాని వెలగబెడదామన్న రంది. సొమ్ము సంచిలో ఎవడెంత వేసాడు, ఏదో మనకి ఎంత చిలకొట్టుడు అన్న లెక్కలే తప్ప అసలు ఆయన ఏం చెబుతున్నాడు, ఆయన ఎవరు, ఆయన భాష ఏంది, ఆయన బోధ ఏంది, ఆయన ఆలోచన ఏంది, ఆయన ఇస్తానంటున్నది ఏంది, దేన్ని బట్టి మనం ఆయన్ని వెంబడించాలి ఏంటి అనేదాన్ని ఆలోచించాలి యూదా. మిగిలిన వాళ్ళు ఆలోచించారు, అది గ్రహించారు కనుకనే తమ వలలు, దోనె, చేపల రాసి మొత్తాన్ని వదిలిపెట్టి ప్రభు వెంటబడ్డారు. మీరు చెప్పండి, ఆయనకి నిలవరమైన నివాసం లేదు. ఎవరికి? సొంత దోనె లేదు, సొంత ఇల్లు లేదు, చెప్పుకోవడానికి ఆస్తి లేదు, ఏమీ లేదు ఆయనకి. అప్పటిదాకా చెక్క పని చేసుకున్నాడు, వడ్రంగం పని చేసుకున్నాడు. ఆ కుటుంబ బాధ్యతలన్నీ నెరవేర్చి వచ్చి బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తీసం పొంది సేవకు బయలుదేరాడు. ఆయన దగ్గర ఏమీ లేదు. ఏదన్నా కాస్త కోస్త ఉన్నోడిని వెంబడిస్తే అన్న ఫలితం ఉంటుంది. కానీ ఆయనే చెప్పాడండి, నేను చెప్పడు, పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకున్నటకైనా స్థలము లేదన్నాడు. అన్నాడా? అనలేదా? పెద్ద చెప్పండి. కాబట్టి ఇక ధోని అమరం మీద తల పెట్టుకొని పండుకున్నాడు. అది ఆయన పరిస్థితి. పగలంతా ప్రజల మధ్యలో ఉండేవాడు, రాత్రి కాగానే వెళ్ళి ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థనలో గడిపేవాడు.
తప్పించి ఇంకా ఆయన దగ్గర ఏం లేదు. ప్రియులారా, మంచిగా 2 దోణెలు మునగ చేపలు రాసిని కళ్ళ ముందు పెట్టుకొని పేతురు 2 దోణెలు నిండా చేపలు, డబ్బు ఒక పక్క, ప్రభు ఒక పక్క. కలుసుకున్నారు మనసులో. సామాన్యుడు కాదు ఇతడు, సామాన్యుడు కాదు ఇతడు, తక్కువ వాడు కాదు. దోణెల కంటే, చేపల కంటే, చేపల రాసుల కంటే, అన్నిటికంటే, అందరికంటే కూడా కోరదగినవాడు, అనుసరింపదగినవాడు, హత్తుకొనదగినవాడు, వెంబడించదగినవాడు యేసు. యేసు 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 అటు యేసు చాలనుకున్నారు. అందుకే సమస్తము విడిచిపెట్టి నేను వెంబడించితమన్నారు. ఇస్కరియోతు యోధ ఏమో అప్పటిదాకా మరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందేమో, అక్కడ ఆయన దగ్గరకు వచ్చినాక సమస్తము సంపాదించుకోవడానికి ట్రై చేశాడు. వీళ్ళేమో సమస్తం వదిలేసుకొని ఆయన వెంబడిస్తే, ఇస్కరియోతు యోధ మాత్రం సమస్తం పొందుకోవటానికి ట్రై చేశాడు. మీరు చెప్పండి, ఇద్దరు యేసుతోనే ఉన్నారు, యేసు దగ్గరలోనే ఉన్నారు. ఒక ఆలయమో పై పైన ఉంది, ఒక ఆలయమో లోతు నుండి కలిగింది. సీమోను, నీ దోణెను కొంచెం లోతునకు నడిపించి వలవే అన్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయము ఒకసారి మీరు తీయండి. ఒక మంచి విషయం వివరించి నేను ఇక ముగిస్తా. చూడండి, 4వ వచనం చదువు. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చేపలు పట్టుటకు వల వేయండి. ఎక్కడేస్తారు? లోతునకు నడిపించి వల వేయండి. అప్పుడు సీమోను ఏమన్నాడు? సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. అది అసలు మాట. రాత్రంతా మేము వలలు వేసాం, ప్రయాసపడ్డాం కానీ మాకు చేపల పడలా. అది కూడా ఈ దరిలమిటి కాదు, నడి సముద్రంలో. అయినా మా అనుభవాలతో ఏముందిలే, మా అనుభవాలు ఏడిచినా ఏముందిలే. నువ్వు మాట్లాడావుగా, నువ్వు అన్నావుగా, నీ మాటగా గౌరవించి నీ మాట చొప్పున వలేస్తానని వేసాడు. ఇంక రాట్లా, అది ఫుల్ అయిపోయింది. ఆ వల పిగిలిపోతుంది. సమీపంలో ఉన్న దోణికి సంజ్ఞలు చేశారంటే సైగలు చేశారు. వస్తే అది తీసుకొచ్చి ఒడ్డుకేస్తే 2 దోణెల నిండా చేపలు వచ్చినాయి. ఓకేనా? ముందు తపనగా లాగారు పాపం. ఒక్కోసారి అంతే చేసయ్య, సంపాదిస్తున్నావు 2 చేతుల బాగా సంపాదించంటాడు. సంపాదించని డబ్బు కావాలా, నేను కావాలంటాడు. ఇదేని తండ్రి అంటే వదిలేరా అంటాడు సేవకి. స్తోత్రం. సాధించాలి ప్రభా, సాధించావుగా ఇంకదా అంటాడు. ఇప్పుడు నీకేంది? చేపలేగా. అంతే తండ్రి, సరే వలే అంటాడు. వేసాడు, వచ్చినాయి చేపలు, రాసుందాడా. ఇంకేం కావాలి? అమ్మి వ్యాపారం చేయాలి. వ్యాపారం చేస్తావా, నాతో వస్తావా? కొంతమందికి నేను చెప్పే మాట స్ట్రైక్ అయ్యిద్ది. పిచ్చగా కుప్పేస్తాడు, అవసరమైతే 2 చేతుల్లో వచ్చేటట్టు చేస్తాడు. కానీ ఎన్నో కుప్ప పడగానే మొత్తం వదిలిపెట్టిరా అంటాడు. వెళ్తేనే నువ్వు పేతురు అవుతావు, లేకపోతే పీతల వ్యాపారం చేసుకోవాల్సి వచ్చింది. స్తోత్రం. పీతలంటే తక్కువ వ్యాపారం కాదులే, చేపలు, రొయ్యలు, పీతలు మస్తు మార్కెట్. అవసరమైతే వదిలేసి రా అంటాడు.
చూడండి, లేకపోతే ఏంది, 2 కుప్పలు వేసి చేపలు కనీసం అమ్ముకోనీయకుండా, ఫ్రై చేసుకొని తిననీయకుండా ఆ కుప్పలు అక్కడ పెట్టి, ఇంతోటి భాగ్యానికి 2 దొన్నులు మునగ చేపలు ఎందుకు నింపాలా? మీకు డౌట్ రావద్దు. అంతే, కొన్నిసార్లు నువ్వు తపన పడుతుంటావుగా, డబ్బులో డబ్బులో డబ్బులో, ఉద్యోగమో వ్యాపారమో ఓ అంటావుగా. ఓరి నీ సోప, నీకదేనా అంటాడు, అయిపోయింది, సమృద్ధి వచ్చి పడిద్ది, కార్యాలు జరుగుతాయి. జరిగినాక నువ్వు వాటిని చూసి ఇంత కాళ్ళు ఎగబడుతుంటే నాకు అదే నవ్వు వస్తుంది. చేపలు లాగుతూ ఎగబడి వేసుకుంటున్నారు ముందు. అంతసేటు కష్టపడి లాగి దోణిలు నింపి వాళ్ళు ఏమన్నా తిననిచ్చాడా లేకపోతే ఏమన్నా అమ్ముకొనిచ్చాడా? వాటిని అక్కడ పెట్టి మీరు నన్ను వెంబడించండి, వీటి సంగతి ఏంది అనవసరం, వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లనుగా చేస్తాను. అంటే అర్థం ఏంటంటే, ఈ చేపలను మీరు తీసుకెళ్ళి అమ్ముతారు, ఒకనాటికి ఈ చేపలు నశిస్తాయి, దీనివల్ల వచ్చిన సంపద నశిస్తుంది. కానీ నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలర్లుగా చేస్తాను. అది కానీ మీరు సంపాదించగలిగారు అనుకో, అది అక్షయమైనది, శాశ్వతమైనది. ఇప్పుడు ఏ సంపద కావాలి మీకు? క్షయమైపోయే సంపద కావాలా, అక్షయ సంపద కావాలా? అందుకే భక్తులు అన్నీ వదిలేసుకొని దేవుని సేవలోకి వచ్చి ఆత్మల్ని సంపాదించి ఇలా పాడుకున్నారు. ఎలా? లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. దేవునికి మహిమ. ఆత్మీయుల్ని సంపాదించుకున్నాడు, అది అక్షయానుబంధం అన్నాడు. అంతే కదండి, మనం సంపాదించుకున్న ఆత్మీయులు ఎక్కడ ఉంటారు మనతోనే, రేపు అక్కడ కూడా. మరి దైవజనులు ముందు వెళ్ళిపోయారు, మనం పోయి ఆడ దగ్గరే చేరాలి, వాళ్ళ దగ్గరే కదా చేరాలి. అవునా? చేరరా? ఇప్పుడు నేనున్నాను, మీరు కనెక్ట్ అయ్యారు, ఏదో దేవుడి దయ వల్ల 4 ఆత్మలు రక్షించబడ్డాను అనుకుందాం. సరే, మీరు ముందు వెళ్ళినా నేను ముందు వెళ్ళినా మొత్తం ఆడైతే పోగవాల్సిందేగా. ఏడే పలకరిత్తంగానే ఆడ పలకరించమంటారు నన్ను. హలో, మన పర్మనెంట్ ప్లేస్ అది. మనం ఇప్పుడే ఒక ఒడంబడిక చేసుకుందాం, ఒప్పందం చేసుకుందాం. మనం అక్కడ కూడా ప్రేమగానే ఉండాలి, ఐక్యంగానే ఉండాలి. ఏడిసేవాళ్ళు అదంటే కింద భూలోకం, మాకు అంతగా అర్థం కాలే. ఇప్పుడు మాకు అన్నీ తెలిసాను, మళ్ళీ నన్ను పక్కన పెట్టారు. పెడతారా? మనకి ఇది పర్మనెంట్ కాదు సుమా, అది పర్మనెంట్. ఏది మనకంటే ముందున్నోళ్ళు ఏరి ఆవిరిలా మయం అవలా. ఇప్పుడు మనం కైతే ఆవిరిలా కనపడుతున్నాం, మనం కూడా మన సమయం వచ్చినప్పుడు అంతే. అది పర్మనెంట్ ప్లేస్. అక్షయ అనుబంధం అంటే అది. చేపలు ఏముందండి, ఇప్పుడేమో దోణిలో కనపడ్డాయి, మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మితే జనాలు ఇళ్లలోకి వెళ్తాయి, తర్వాత కడుపులోకి వెళ్తాయి, తర్వాత స్తోత్రం, ఆత్మలు శాశ్వతమైనవి. అందుకే కొంతమందిని సేవకు పిలుస్తాడు, రా శాశ్వతంగా నీకు ఫలసాయం ఉండేటట్టు చేస్తారా అంటాడు. వద్దులే కానీ వ్యాపారాన్ని దీవించయ్యా, ఉద్యోగాన్ని అయ్యా, ఈ పనిని దీవించయ్యా, ఇదే స్వాప కొంతమందిది.
పిలుస్తాడు, తలాంతులు ఇస్తాడు, దర్శనం ఇస్తాడు, స్పష్టంగా మాట్లాడుతుంటాడు, కొన్ని చూపించి భారాన్ని కూడా ఇస్తాడు. అయినా సరే కొంతమంది ఆ లోక ఆశను చంపుకోలేక దేవుడిచ్చిన వీటన్నిటిని చంపేస్తూ ఉంటారు. కంపదీసి మీలో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్త పడండి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతిని. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతిని. అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు, అందుకే గైకొనుమో దేవా ఈన శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం. ఆమేన్. పాడినట్టు నిజంగా అంకితం చేస్తే ఎంత బాగుండు. దేవుని మహాకృప వల్ల నేను అలా లోబడ్డాను, నా బతుకు ధన్యమైంది. పిలిచాడండి, మంచి ప్రాయంలో పిలిచాడు, అన్ని పక్కన పెట్టి రాయా అని. అప్పుడే మంచిగా బిజినెస్ లైన్లోకి వచ్చింది మనది. ప్రార్థనలు కూడా చేసాం, 10 మంది పాస్టర్లకు సాయం చేస్తాం, ఇంకా దీవించయ్యా అని. ఏడిచావులే రావయ్య అన్నాడు. కాదులే ప్రభా, మహా కష్టం నాయన, పాస్టర్ అంటే మామూలు విషయం కాదు, అన్నీ వంకలే పెడతాడు, చూసినోడల్లా వంక పెడతాడు, ఏం చేసినా ఇబ్బందులే నాయన, నీకు వందనాలు ప్రభా, వద్దులే ప్రభా నేను. కానీ మనసులో భారం, ఆత్మలు రక్షించాలన్న భారం, నశించిపోతున్న ఆత్మలు కనపడితే భారం. కానీ ఏం చేద్దాం, ధైర్యం చాలటల్లా. మరి సేవకుడు అంటే అన్నో వంకలే కదండి. గతంలో చాలాసార్లు చెప్పా కదా, ఏమన్నా అప్పుడే తెలుసు నాకు. అచ్చంగా వైట్ అండ్ వైట్ వేసి తిరుగుతుంటే వేషధారి అవి మాత్రం వేస్తాడు అంట. అలాగని కలర్ఫుల్ డ్రెస్లు వేసుకున్నాను అనుకో, అసలు ఆయనకి లోకాశలు చావాలా, పాస్టర్కి ఎందుకు అంత హైపై అవసరమా అంట. అందుకే కొంతమంది పాస్టర్లు బ్లాక్ అండ్ వైట్ వేసుకొని తిరుగుతున్నారు. సైకిల్ వేసుకొని కాలు నడుకునో సేవ చేస్తున్నాడు అనుకో, దైవజనుడు ఆశీర్వదించబడాలి కదా, దేవుడు ఇతనే దీవించలేదు, ఇతను మనల్ని మనకి ప్రార్థన చేస్తే ఏం దీవించబడతా. కారులోనో ఏదోనో హడావుడిగా తిరుగుతున్నాడు అనుకో, వీళ్ళకి పైనుంచి వస్తాయి, పైనుంచి అని అంట. ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పొద్దున ఆనందించండి అని, సంతోషంగా ఉండాలని పాస్టర్ గారు ఎప్పుడు ఆనందంగా ఉన్నాడు అనుకో. అమ్మాయి పాస్టర్ గారు మగం ఇది ఎప్పుడు ఇగిలించుకుంటూ తిరుగుతాడేంది, అసలు కన్నీటి ప్రార్థన సిలువ భారం అసలు భారమే ఉండదు, ఇది ఎప్పుడు ఇగిలించుకుంటూ తిరుగుతాడని ఒక అంటే ఇంకొక ఉంటుందే. వండని కూడు వడకని గుడ్డ, 6 రోజులు చాకిరి చేసేది మనం తీసుకెళ్ళి ఇచ్చేది ఆయనకి, శుభ్రంగా తిని తిరక్క ఇగిలించకుండా తిరక్క సగిలించకుండా తిరుగుతాడా. అంటోళ్ళు ఉంటారా? ఉంటారా? ఇంట్రెస్ట్ ఉందా అయింది, సొత్తారా అయింది. ఇలా అన్నారు కదా, నీ కన్నీటితో భారంతో దుఃఖముఖంగా తిరుగుతూ ఉన్నాడు అనుకో, అమ్మాయి మన పాస్టర్ మొఖాన్ని ఎప్పుడు కళాకాంతి లేకుండా ఏడుపు మొఖం వేసుకొని తిరుగుతాడు. ఏమే సామి చెప్పినాడు, దరిద్రానికి ముందున్నట్టుగా ఎప్పుడు ఏడుచుకుంటా తిరుగుతాడు. ఏంది అసలు ఆయన మొఖాన కళాకాంతి. నేను రాను పంబ అట్టంటూ నెత్తిని చేయబెడితే మనకు కూడా దరిద్రం వచ్చింది, ఏడాడు దరిద్రం అంతమంది. అరే నవ్వితే ఒక వంక పెడితే, ఏడితే ఒక వంక, మరి ఇంకేం చేయాలా? కాసేపు నవ్వి కాసేపు ఏడవాలా? కాబట్టి ఈ బాధలు అప్పుడే తెలుసు మనకి. 1.5 గంట ప్రసంగం చేశాడు అనుకో, ఏం ప్రసంగం ఏమన్నాయా, గాలి తోలినట్టేనాయా, గాలి ఆగదు, ఈ ప్రసంగం ఆగదు అంటారు. ఇలా అన్నారు కదా, 1.5 గంటలో ముగించాడు అనుకో, ఇదేందమ్మా అని ఒక ఇంకో ఆయన తెలిసినంతవరకే. మరి ఏం చేయాలా? ఇట్లాంటివి చాలా ఉండే, బోర్డులను ఉండే, అన్నీ చేసి పెరిగారు, ఇబ్బంది అవుతుంది. కానీ
ఈ సంగతి మనకు అప్పుడే తెలుసు. సేవలోకి వచ్చి ఇన్ని వంకలు ఉంటాయి, ఇన్ని బాధలు పడాలని తెలిసి వద్దులే నాయన అని తప్పించుకోవడానికి ట్రై చేసే, కానీ మహానుభావుడు కృప చూపాడు. తెగించి అడిగేశా. నిజంగా పేతురు కానీ చేపలు రాసి చూసుకొని పోయినట్టుగా నేను పెట్టిన వ్యాపారం వైపు చూసుకొని వెళ్ళినట్టయితే, అమ్మో ఇంత కృప పోయేదిగా, ఇంత ధన్యత పోయేదిగా, పోయిద్దా పదా? ఎన్ని జన్మలు ఎత్తితే రావాలి? ఎన్నో జన్మలు లేవు, ఉన్నది ఒకటే జన్మ. మరి ఇంత ధన్యత, పిలిచినప్పుడు లోబడితే, చెయ్యిరా అన్నప్పుడు దేవుని సేవకు వస్తే చెయ్యి పట్టుకొని నడిపించుకుంటాడు. ఆయన వైపు చూస్తే అడుగులు వేస్తే ఆయనే చూసుకుంటాడు. దేవుడు అంతేనండి, నువ్వు వెళ్ళు అంటాడు. ఫస్ట్ మాటకు లోబడితే తర్వాత మాట చెబుతాడు, దానికి లోబడితే మూడో మాట చెబుతాడు, దానికి లోబడితే నాలుగో మాట చెప్తాడు. నువ్వు వెళ్ళు అంటాడు అంతే. అడ్డ ప్రశ్న లేయకూడదు. ఎందుకు? ఎడదాకేంది ఆయన ఇప్పుడెందుకు? అది సరే కానీ అసలు నన్ను ఎందుకు అమ్మంటున్నావు? ఇట్లాంటి మాటలు అబ్రహాం అంటే ఈరోజు విశ్వాసులకు తండ్రి అయ్యేవాడు కాదు. అవునా? చల్ నువ్వు నడు అంటే, అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఆమేన్. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. దేవునికి మహిమ. కదులు అంటే కదిలాడు అంతే. ఎక్కడికి వెళ్ళాలా? నేను చూపించిన ప్రదేశానికి పో అన్నాడు. ఏ ఊరేందని అడగల. అదే అతని గొప్ప విశ్వాసం అని రోమా పత్రికలోను మరియు హెబ్రీ పత్రికలోను 2 సార్లు ప్రశంసించాడు. నువ్వు రా అంటాడు. సరే నేను పని చేసుకుంటా ప్రభా. చేసుకుంటానేదా, నా పని చేయి. నిన్ను దేవుడు తన పనికి స్పష్టంగా పిలిచి నిన్ను దర్శించి ఆ తలాంతులు ఇచ్చి ఆ భారం ఇచ్చి కదిలిస్తే నువ్వు రావటం మానొద్దు. నువ్వు కదలాల్సిందే, అడుగు ముందుకేయాల్సిందే. నువ్వు దాన్ని నాంచావా, వాయిదాలు వేసావా, ఇబ్బంది పడతావు. కొన్నిసార్లు నీ ఎగచాట్లకు అది కూడా ఒక కారణమై ఉంటుంది. కొన్నిసార్లు నువ్వు తినే దెబ్బలకు అది కూడా కారణమై ఉంటుంది. నేను చెప్పాల, లోకాసువార్త చెప్పింది, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులును. తెలియకయే చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. సో దేవుడు తన సంకల్పాన్ని, తన ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని నీ ఎడల స్పష్టంగా బయలుపరిచి చల్ వచ్చేయి అన్నప్పుడు నువ్వు రావాల్సిందే. వస్తే ధన్యుడివి, ధన్యురాలివి.